ది మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్, నిజంని నిర్భయంగా చెప్పే మనిషి, 90s కిడ్స్కి హారర్ మూవీని పరిచయం చేసిన డైరెక్టర్, ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సివిల్ ఇంజనీర్ సినిమా ఫీల్డ్కి వచ్చి సక్సెస్ఫుల్ అయ్యి ఈ జనరేషన్ డైరెక్టర్స్ లైక్ సందీప్ రెడ్డి, వంగ లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యారు. నేను ఎవరి కోసం చెప్తున్నాను గెస్ట్ చేశారా? ఇంకెవరో కాదండి, మన ఆర్జీవి సార్ కోసం చెప్తున్నా. హలో హారర్ ఫైల్స్. సో ఈరోజు నేను మన ఆర్జీవి సార్ డైరెక్ట్ చేసిన నాకు నచ్చిన 3 హారర్ మూవీస్ని రివ్యూ ఇస్తున్నా. సో లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేయాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఇంకా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. 1992లో రిలీజ్ చేసిన ఈ మూవీ ఇంకో క్లాసిక్ హారర్ మూవీ అని చెప్పొచ్చు. 90s కిడ్స్కి ఇది మూవీ కాదు, ఇది ఒక మెమరీ. మా టైంలో హారర్ మూవీస్ అంటే దెయ్యం, 12వ అంతస్తు, మర్రి చెట్టు, రాత్రి ఇలాంటి మూవీసే మా టైంలో హారర్ మూవీస్. సో ఈ మూవీకి వస్తే మినీ అండ్ మినీస్ ఫ్యామిలీ ఒక కొత్త ఇంట్లోకి మూవ్ అవుతారు. ఈ ఇంట్లోకి వచ్చాక చాలా బిజార్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. లైక్ చనిపోయిన పిల్లి తిరిగి రావడం, అలా మెల్లగా మినీని దెయ్యం పొజెస్ చేస్తుంది. ఈ మూవీలో ఓంపూరి యాస్ షార్జీ ఎగ్జాసిస్ట్గా రోల్ ప్లే చేస్తారు. ఆయన వచ్చి మినీని ఎవరు పొజెస్ చేశారు, ఆత్మ స్టోరీ ఏంటో కనుక్కుంటారు. మూవీ చాలా క్లియర్గా కన్ఫ్యూజన్ లేకుండా మన ఆర్జీవి సార్ డైరెక్ట్ చేశారు. ఇప్పట్లో వచ్చిన హారర్ కామెడీ కాదు, క్లీన్ హారర్తో తీసిన మూవీస్లో ఈ మూవీ ఒకటి. నాలాగా హారర్ కామెడీ కన్నా క్లీన్ హారర్ని ఎంతమంది ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. ఈ మూవీ నేమ్ రాత్రి, యూట్యూబ్ అండ్ ప్రైమ్లో ఉంది. ఈ ఎరాలో సీరియల్ కిల్లర్ మూవీస్ ఏం చూశారు? అసలైన సీరియల్ కిల్లర్ మూవీ ట్రూ మీనింగ్ ఈ మూవీలో చూపిస్తారు. ప్రతి సీన్ మనం గెస్ చేస్తాం, కానీ అది తప్పు అవుతుంది. ఈ మూవీలో ట్విస్ట్కి కొరత లేదు, మన ఆర్జీవీఎస్ డైరెక్షన్కి తిరగలేదు. ఇంకా ఊర్మిళ గారి యాక్టింగ్కి వస్తే బీభత్సం. అసలు ఊర్మిళ గారు ఈ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. ఊర్మిళ గారు ఒకేలా కాదు, ఈ మూవీలో యాక్ట్ చేసిన సుశాంత్ సింగ్, మనోజ్ బాజ్పేయి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో ఊర్మిళ గారి క్యారెక్టర్కి మన ఆర్జీవి సార్ పేరు పెట్టలేదు, జస్ట్ మ్యామ్ అని పిలుస్తారు. ఎందుకో మీకేమైనా అర్థమైతే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది వేరే సినిమాలతో కంపేర్ చేస్తే. స్టోరీ లైన్కి వస్తే ఊర్మిళ గారి పేరెంట్స్ బయటికి వెళ్తారు. సో ఊర్మిళ గారు టెలిఫోన్లో వాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తారని మాట్లాడుతుంది. బోర్ కొట్టి న్యూస్ చూస్తుండగా సీరియల్ కిల్లర్ కోసం న్యూస్ వస్తుంది. అప్పుడే డోర్ బెల్ రింగ్ అవడంతో చాలా భయపడుతుంది. ఆ డోర్ బెల్ రింగ్ చేసింది ఎవరో కాదు, మనోజ్ బాజ్పేయి గారు అలియాస్ సమీర్ పూణేవాలి. ఊర్మిళ గారితో తను మిస్టర్ మల్హోత్రా పార్ట్నర్ని అని చెప్తాడు. కానీ ఊర్మిళ గారు ఇక్కడ మిస్టర్ గుప్తా గారు ఉంటారు, మిస్టర్ మల్హోత్రా అని ఎవరు ఉంటారని చెప్తుంది. కానీ బయట వర్షం పడుతుండటం వల్ల ఇంట్లో వెయిట్ చేస్తా అని అడుగుతాడు. ఊర్మిళ గారు సీరియల్ కిల్లర్ న్యూస్ వల్ల తన్ని ఇంట్లోకి రానివ్వకుండా వెయిట్ చేయమని చెప్తుంది బయటనే. కానీ సమీర్ అలా డోర్ బెల్ రింగ్ చేస్తూ తనని టార్చర్ పెడతాడు. సో ఆ తర్వాత నుంచి మూవీలో ట్విస్ట్లు మామూలుగా ఉండవు. సో ఈ మూవీ తప్పకుండా చూసేయండి. ఈ మూవీలో ఫోకస్ కానీ, కంపోజిషన్ కానీ, ఫ్రేమింగ్ కానీ, కెమెరా మూమెంట్ కానీ అసలు బీభత్సము. మూవీ నేమ్ కౌన్, యూట్యూబ్లో ఉంది, సో చూసేయండి. గూడెం లాంటి హారర్ మూవీస్ కన్నా ముందు తీసిన మూవీ ఫార్మాట్ ఇది. 2006లో రిలీజ్ చేశారు ఈ మూవీ. 6 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి మూవీలో. కొత్త కాన్సెప్ట్తో డైరెక్ట్ చేయాలంటే మన ఆర్జీవి సార్ తర్వాతే ఎవరైనా. ఈ మూవీ స్టోరీ లైన్కి వస్తే 6 కిడ్స్ అడవిలో మిస్ అయిపోతారు. వాళ్ళు అలా ఒక హాంటెడ్ హౌస్కి వెళ్తారు. అక్కడ ఒక ముసలామె ఇంట్లోకి రప్పించి 6 కథలు చెప్తుంది వాళ్ళకి. ఏ కథలో అయినా వాళ్ళు భయపడితే వాళ్ళు పిరికోలు అని వాళ్ళని ఛాలెంజ్ చేస్తుంది. బట్ ఒక్కొక్క స్టోరీ తర్వాత ట్విస్ట్లు మామూలుగా ఉండవు. సో తప్పకుండా చూసి మీకు ఏ స్టోరీ భయపెట్టిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ మూవీ పేరు డర్నా జరూరీ హే. ప్రైమ్ అండ్ సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో వెంటనే చూసేయండి.
మన ఆర్జీవి సార్ ఎంత మంచి మూవీస్ డైరెక్ట్ చేశారో చూశారు కదా. వింటేజ్ ఆర్జీవి సార్ మళ్ళీ రావాలని, ఇంకా ఇలాంటి మూవీస్ తీయాలని కోరుకుంటున్నా. సో మీకు ఈ 3 క్లాసిక్ హారర్ మూవీస్లో ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా మూవీస్ రివ్యూ ఇవ్వాలంటే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు బాయ్.